హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లుకు రూల్స్ ఏంటి, ఇవి ఉంటే కనుక మీకు ఇందిరమ్మ ఇల్లు రాదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ కాబోతుంది 2-3 డేస్లో, అందుకే ఇది కొత్త ఛానల్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. వలస వెళ్తే ఇల్లు లేనట్టే. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ ఆధార్ కార్డు కీలకం. ఇందిరమ్మ దరఖాస్తుల 3 అంచెల వడపోత. సో ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది మన బ్యాంకు పుస్తకాలకు, బ్యాంకు ఖాతాలకు, భూమి ఖాతాలకు అన్నిటికీ అనుసంధానం అయి ఉంది కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే మీకు ఎంత భూమి ఉంది, మీ పేరు మీద ఏమేమి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ గవర్నమెంట్కి దొరుకుతాయి కనుక మీకు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకునేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటారు. అయితే మనకు ఇప్పుడు ఆధార్ కార్డే కాకుండా ఇంకా రూల్స్ ఏమి ఉన్నాయి అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అంటే మీ యొక్క కుటుంబ ఆదాయం ఎంత, మీ కుటుంబంలో ఎంతమంది జాబ్ చేస్తున్నారు, మీ పైన ఎంత భూమి ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇంటింటి సర్వే, మీ ఇంటికి వచ్చి సర్వే చేసినప్పుడు కూడా మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారా అవి. నెక్స్ట్ వచ్చేసి గ్రామ సభల ఆమోదం. మీకు ఇల్లు వచ్చింది అనగానే వచ్చినట్టు కాదు. మీ గ్రామంలో ఎవరైనా వీళ్ళకు జాబ్ ఉంది, వీళ్ళకి ఇల్లు ఉంది, ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, ఆ విధంగా చెప్తే మీ ఇల్లు కూడా అది కరెక్ట్ అని నిజమైతే మీ ఇల్లు క్యాన్సల్ కావడం జరుగుతుంది. ఇవి రూల్స్. మీకు ఇవి ఉంటే కనుక మీకు ఇందిరమ్మ ఇల్లు రాదు. ఏంటిది? ఫస్ట్ కండిషన్ 50,000 అంతకన్నా ఎక్కువ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డులలో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. దానికి 50,000 కనుక లిమిట్ ఉందనుకో మీకు రాదు. గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి రాదు. వ్యవసాయం కాకుండా మిగతా బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా రాదు. వ్యవసాయేతర వాణిజ్యం నిర్వహించేవారు. నెక్స్ట్ 15,000 అంతకన్నా ఎక్కువ నెల వేతనం పొందుతున్నవారు. మీ ఇంట్లో ఎవరైనా జాబ్ చేస్తే 15,000 ఆరు అంతకన్నా ఎక్కువ జీతం వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాదు. ఆదాయం పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాదు. రిఫ్రిజిరేటరు, ల్యాండ్లైన్ ఫోను, 2.5 ఎకరాల కన్నా ఎక్కువ సాగు భూమి ఉన్నవారు కూడా రాదు. మీ భూమి 2.5 కన్నా ఎక్కువ ఎకరాలు ఉంటే రాదు. ల్యాండ్లైన్ ఫోన్ అంట, మరి ఇది ఎందుకు తీసుకున్నారో. ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే కూడా రాదు. అంటే పైసలు ఉన్నోళ్ళే ల్యాండ్లైన్ ఫోన్ పెట్టుకుంటారు ఇవాళ రేపు. రిఫ్రిజిరేటరు మరి ఇది అందరి ఇళ్ళల్లో ఉండాల్సిందే. బట్ ఈ రిఫ్రిజిరేటర్ని యాడ్ చేయడం అనేది కొంచెం పొరపాటే. సో ఇవి ఉంటే కనుక మీకు ఇందిరమ్మ ఇల్లు రాదు. అనర్హతలు అని ఉన్నాయి కదా, దీని కింద ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు కీలకంగా మారింది ఇందిరమ్మ ఇల్లు సెలెక్ట్ చేయడంలో. ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తు ద్వారా పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటికి వచ్చే అవకాశం ఉండడంతో ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా ఇట్టే గుర్తించే అవకాశం ఉంది. గ్రామంలో ఇంటి జాగ ఉండి ఆధార్ కార్డులో పట్టణం చిరునామా ఉన్నా ఇల్లు మంజూరు అయ్యే అవకాశం లేదు. ఆధార్ కార్డు అడ్రస్సు మీది ఊరు అడ్రస్సు సేమ్ ఉండాలి. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రజలు జిల్లాల నుండి ప్రధాన పట్టణాలకు హైదరాబాద్ వచ్చి జీవిస్తున్నారు. వృత్తి ఉద్యోగాల కోసం, కూలి పనుల కోసం వచ్చి అద్దె ఇళ్లలో ఉంటూ పిల్లల చదువు కోసం ఇక్కడ చిరునామా పైన ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. ఇప్పుడు సొంతూరులో ఇల్లు పొందే అర్హతను కోల్పోతున్నారు. సో మీ ఆధార్ కార్డు మీ ఊర్లోనే ఉండాలి, అట్లయితేనే మీకు ఇల్లు వస్తుంది. ఆధార్ కార్డు అడ్రస్ మీరు బతికే దగ్గర ఉండి మాకు ఊర్లో ఇల్లు కావాలంటే అట్లా రాదు. అంటే ఎక్కడైనా మీ ఊర్లో కాకుండా వేరే దగ్గర బతికే వాళ్ళకు మ్యాక్సిమం రాదనే చెప్తున్నారు. ఎందుకంటే మీ ఆధార్ అడ్రస్ డిఫరెంట్ ఉంటే కనుక రాదు. సగం కూడా పూర్తి కాని దరఖాస్తుల పరిశీలన. రాష్ట్రంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇండ్ల కోసం 82 లక్షల పైగా దరఖాస్తులు అందగా వాటిలో సగం దరఖాస్తులు కూడా పరిశీలన కూడా పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ పథకాన్ని చేపడుతుందన్న కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలి. సో ప్రజలు ఏమంటారు, మా ఇంటికి రాలేదు ఆల్రెడీ మళ్ళీ ప్రకటించిర్రు అంటారు. అట్లా కాకుండా అందరి ఇంటికి వచ్చి చెక్ చేసి ఇవ్వాలని అయితే గవర్నమెంట్ని ప్రజలు కోరుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి
ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కూలి పని చేసినా కుటుంబ ఆదాయం నెలకు 30,000 దాటుతుందని, అందులో వారు ఎంతో కొంత పొదుపు చేసుకున్న ఆ వివరాలన్నింటినీ ఆధార్ కార్డు ద్వారా వెల్లడవుతాయని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లకు 1,20,000, కొండ ప్రాంతాలు నార్త్ ఈస్ట్లో కట్టే వాళ్ళకు 1,30,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలలో 1.5 లక్షలేమో 1,20,000 ఏమో కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు ఇస్తారు. మిగిలినవి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రూల్స్ అనమాట. మీకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు వస్తలేదో ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే కనుక రాదు. మీ ఆధార్ కార్డు మీ ఊరు అడ్రస్ ఉంటేనే వస్తుంది. వేరే దగ్గర బతకడానికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఆధార్ కార్డు అడ్రస్ డిఫరెంట్ ఉంటే రాదు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.